ఇదిగోండి ముక్కలైతే ఇలాగ ఉన్నాయి. ఇంకా సరిపోతుంది, వాటర్ పోసేస్తాను. కాన్స్టబులింగ్ బాగా ఎక్కువైపోయింది, హైదరాబాదే బెటర్. బాగుంది బట్ నైస్. మీకు ఫ్రెష్ రాదురా, అది అక్కడ మైనస్ ఏంటంటే ఫ్రోజన్ వస్తుంది, ఇక్కడ ఏంటంటే లైవ్ లో దొరుకుతుంది, ఫ్రెష్గా ఉంటుంది. మరి ఫ్రెష్గా ఉన్నది టేస్ట్ బాగుంటుంది. చేసుకున్నారేమో అంతే. విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఎంత హడావుడిగా ఉందో ఈరోజు కూడా, ఎందుకంటే తెలుసు కదా మొన్న ఫంక్షన్ అమ్మాయిది, ఈరోజు నీళ్ళు పోయడం అన్నమాట. ఈరోజు కూడా వెళ్ళాలి, నేనైతే ఇంకా ఈరోజు వెళ్ళలేదు. ఆ పిల్లలు వెళ్ళారండి, ఆయనది వెళ్ళారు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా, కూర అండి. అయితే ఇంకా మా వారు వెళ్ళి సందువ తీసుకొచ్చారండి, మా తమ్ముడు ఆయన వెళ్ళారన్నమాట బజార్కి. సందువ తీసుకొచ్చారు, చిన్నవి అంట 4 చేపలు అవి. వీటితోటి ఎగిరి పెడుతున్నాను. సందువ కూర చాలా బాగుంటుంది కదా, పెద్ద చేప అయితే చాలా బాగుంటుంది. ఈ మాత్రం సైజు ఉంటే సందువ ఇంత ముక్క తెగుతుంది, మంచి టేస్టీగా ఉంటుంది. ఎంతమంది ఇష్టం సందువ? మాకైతే ఇటు సైడ్ గోదావరిలో బాగా తింటారు ఇష్టంగా సందువ అయితేని. ఇదిగోండి ఎగిరి పెడుతున్నాను. సందువ కూర చాలా మంది తెలిసి ఉంటుంది. మనం వేసుకుని పచ్చి మసాలా ముద్ద పొడి కూడా వేసుకోవచ్చు, కానీ దీని టేస్ట్ అప్పటికప్పుడు రుబ్బుకునేది బాగుంటుంది. లేదంటే నా దగ్గర ఆల్రెడీ అల్లం ఉంది, ఎల్లుల్లిపాయ పేస్ట్ ఉంది, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కానీ నేను ఇవి ఏమి వేయకుండా చూసారా, ఇదిగోండి ఇక్కడ పెట్టాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, నేను అప్పటికప్పుడు ఆడుకుని కూరలో వేసుకుంటే బాగుంటుందని ఇలాగా నేను పక్కన పెట్టాను. కొద్దిగా జీలకర్ర అది వేస్తాను, జీడిపప్పు కూడా వేసుకుంటున్నానండి కొంచెం. ఇంతే కూడా వేయను, కొద్దిగా వేస్తాను, బాగుంటుంది టేస్ట్. ఇదిగోండి మసాలా గసగసాలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, జీలకర్ర, లవంగాలు, స్టార్ ఫ్లవర్లో ఒక రేక్ ఉంటుంది కదా అది, దాల్చిన చెక్క, యాలక్కాయలు, ధనియాలు అన్నమాట. కొద్దిగా జీడిపప్పు వేస్తున్నాను. అయితే మనం బాగా వెడల్పు బాని పెట్టుకుని కర్రీ వండుకుంటే బాగుంటుంది కదా. ఇంకా మరి కూరకైతే మసాలా నేను ఆడేసుకుంటాను. ఈ లోపల ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయి కదా, త్వరగా అయిపోతుంది కదా. లిడ్ ప్లేట్ ఇలా వెడల్పుకున్నది అయితే బాగుంటుందండి. నేనైతే ఇప్పుడు నాన్ స్టిక్ తీసుకున్నాను, కుక్వేర్ అయితేని అగారా వాళ్ళదన్నమాట. వెడల్పు మనకి 26 సెంటీమీటర్లు ఉంటుంది. ఇదిగోండి అగారా నాన్ స్టిక్ కడాయి అన్నమాట. మనకి 2 years వారంటీ కూడా ఉందండి. ఇదిగోండి నూనె కాగిపోతుంది, పచ్చిమిర్చి వేసేస్తున్నాను, అలాగే కరివేపాకు కూడా. ఆనియన్స్ కూడా వేస్తున్నాను. ఎక్కువ వేయట్లేదండి, కొద్దిగానే వేస్తున్నాను. హారిక చాపర్లో బాగా కట్ చేసేసింది, ఎక్కువ ముక్కలే కట్ చేసేసింది. ఇంకెంత ఎక్కువ వేస్తే ఇవి ముక్కలకి సరిపోతుంది, కానీ ఇంకొంచెం ఇంకంతకు మించి ఎక్కువ వద్దు. ఊట ఉంటుంది కానీ తినాలి అంటే తీపి వస్తుందేమో అని వేయట్లేదు నేను. కొంచెం ఇందులో ఉప్పు వేసి మగ్గిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి ఉల్లిపాయలు ఇంత దోరగా వేగిన తర్వాత కొంచెం పసుపు అయితే ఎక్కువ పడుతుంది. అలాగే కారం కూడా వేసేస్తున్నాను. కారం కూడా ఒక స్పూన్ వేసినట్టే. కారం అంటే చేపల కూరలో కొంచెం కారం ఎక్కువ పడుతుంది కదా. ఉదయం మొదలెట్టామండి కడుగుల్లో, కడుగుతా ఉన్నాము. అయిపోయిందిలేండి, ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు, 12:30 అయిపోయింది. పొద్దున్న మొదలు పెడితే హారికో పక్కన, అమ్మో పక్కన, నేనో పక్కన. ఏదో చారు పెట్టానండి పక్కన, పొంగుతుందమ్మా. ఒక్క నిమిషం. ఇదిగోండి మసాలా ముద్ద ఆడేసాను కదా, ఇది కూడా కొంచెం వేపుతానమాట, ఆ పచ్చివాసన పోతుందన్నమాట. దా చూపించరా, చూపించతలే. ఇదిగోండి మసాలా ముద్ద నూరాను కదా, ఇప్పుడు నేను ఇది కొంచెం వేస్తున్నాను. ఇది కూడా ఆయిల్లో వేస్తే, అదే ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు వేసుకుంటే కొంచెం పచ్చివాసన పోతుంది. లేదంటే చాలామంది ముక్కలు వేసినప్పుడు కూడా ఉడికిన తర్వాత మధ్యలో వేస్తారు, కానీ చేపల కూర ఎక్కువ ఉడికితే ఇడిపోతుంది కాబట్టి ముందుగా కొంచెం ఇందులోనే వేపేస్తాం అనుకోండి, ఆ పచ్చివాసన పోతుంది, బాగుంటుంది కూర, టేస్ట్ బాగుంటుంది. మరి కొంచెం పడుతుంది వేస్తాను. ఇందులో గసగసాలు జీడిపప్పు వేసాను కదా, కొంచెం కమ్మగా కూడా ఉంటుంది. కొంచెం వేగనిద్దాం.
సందువ అయితే అక్కడే బాగు చేసి తీసుకొచ్చారు. నేను ఇంకా ఇక్కడ శుభ్రంగా కడిగేసుకున్నాను. 4 చేపలు అండి ఇవి సందువలు అయితేనే. చేపల కూరకి వెడల్పుగా ఉన్న దాకైతే బాగుంటుంది. నా దగ్గర ఇంకొకటి ఉందండి అగారు, అది ఇంకా దీని మీద కొంచెం పెద్దది, అది ఇంకా బాగుంటుంది. హారికని తీసుకురమ్మంటే ఇది పట్టుకొచ్చింది అన్నమాట. అంటే పైన పెట్టేస్తున్నాను ఒక్కొక్కసారి సర్దేసి. కొన్ని అయితేనే కబోర్డ్స్ ఖాళీ ఉండట్లేదు కదా పెట్టుకోవడానికని. ఇదిగోండి ముక్కలు అయితే ఇలాగున్నాయి. ఇంకా సరిపోతుంది, వాటర్ పోసేస్తాను. ఇదిగోండి ఇంక సరే లేట్ అయిపోతుంది ఇప్పటికే అని చెప్పేసి తీసుకొచ్చిన గిన్నెలోనే వండేస్తున్నాను అనమాట. ఇంకా చేపల దాంట్లో మనం ఇంకా గరిటె పెట్టే కన్నా ఇలాగా తిప్పితేనే బాగుంటుంది, అన్నీ కలుస్తాయి. ఇంకా వండేద్దాం. ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్ మీద పెట్టాను. ఒక 5 నిమిషాలు అయితేనే కొంచెం అది పొంగొచ్చిన వెంటనే సిమ్లో పెట్టుకుంటే సన్న సెకను ఉడుకుతుంది. ఒక 10 గంటలు అయిపోతుందండి కూర అయితేనే. సందువ కూర అయితే మంచి సువాసన వస్తుంది, బాగుంటుంది టేస్ట్ కూడా. కాబట్టి అంటుకోదండి, చక్కగా ఇంక ఇందులో కూడా కుక్ చేసేసుకోవచ్చు, లేదంటే దలసరి దాకల్లో కూడా వండుకోవచ్చు. ఇది కనుక మీరు తీసుకోవాలనుకుంటే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. కర్రీ అయితే అయిపోయింది. నిజంగా ఉప్పు చూసానండి, టేస్ట్ అయితే అదిరిపోయింది అన్నమాట. మీరు ఎప్పుడైనా చక్కగా కొంచెం జీడిపప్పు, కొంచెం గసగసాలు వేసుకుంటే జీడిపప్పు అవసరం లేదు, నేనైతే కొద్దిగా వేసాను కానీ టేస్ట్ అయితే భలే ఉందండి. మా గుమ్మం బయట దాకా వస్తుందన్నమాట స్మెల్, ఆ మసాలా ఫ్లేవర్ అదేని. ఇంకా మా తమ్ముడికి మేము అందరం తినేస్తాము. ఇంకా భోజనాలు తినేసిన తర్వాత మళ్ళీ మీకు ఇంకోటి చూపిస్తాను. శారీ చేయించుకున్నాను అనమాట, వర్క్ బ్లౌజ్ అదిని, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. అసలు పండగ బట్టలు ఏ చూపించలేదు కదా, డైలీ వేరీ ఎక్కువ తీసుకున్నానండి శారీస్ అయితేని, చూపిస్తాను మీకు అవి కూడా. ఇదిగోండి ఇంకా కూర అయిపోయింది, గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను, భోజనాలు చేసేస్తాము. మామయ్య నాని తలకాయ ఏమంటావా? ఓకే, తలకాయ తినడం కూడా ఒక ఆర్ట్ అంట, అందరికీ ఇది రాదంట తలకాయ తినడం. కూరలంతా చెప్పు, నువ్వే కదా మార్కెట్కి వెళ్తే తెచ్చింది. చూడండి టేస్ట్ చూడండి, నాకు ఆ స్మెల్కే నోరు ఊరిపోతుంది. వాటర్ ఉందా? కాదు, ముద్ద పెట్టుకోకుండానే ఎలా ఉంది ఎలా ఉందా బాగుంది. కానీ మొదటి చేప అయితే ఇంకా బాగుంటుంది. ఉన్నాయా మొదటి చేపలు? ఇవే వాడు చాలా టూ మచ్ రేట్ చెప్పారు. హైదరాబాద్ బెటర్ అనిపిస్తుంది మాకైతే. అక్కడ కిలో లెక్క అమ్ముతారు, ఇక్కడ మేము వీళ్ళు పీసులు లెక్క అమ్ముతున్నారు. ఒక ఫిష్ ఇంత సందువ చేప ఇంత అన్నట్టు అమ్ముతున్నారు. బట్ అక్కడే చాలా బెటర్ అనిపించింది. అంటే ప్రైజ్ వైజ్ చూస్తే మీరు ఎక్కడ సముద్రం ఎక్కడ ఉండి మీ దగ్గర బాగా ఎక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా ఎక్కువ అయిపోయింది. హైదరాబాదే బెటర్, బాగుంది. బట్ నైస్. మీకు ఫ్రెష్ రాదురా? ఏంటంటే ఫ్రోజన్ వస్తుంది, లైవ్ లో దొరుకుతుంది, ఫ్రెష్ గా ఉంటది. మరి ఫ్రెష్ గా ఉన్నది టేస్ట్ బాగుంటది. చేసుకున్నారేమో బాగుంది. అమ్మ అదే అన్నారు. ఏదైనా హైదరాబాద్ లో అన్ని దొరికేస్తాయి. బొంబడేలతో సుద్దండి, బొంబడేలు కూడా దొరుకుతాయి. అమ్మ అయితే బొంబడేలు పులుసు కూడా పెడతాయి. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు భలే ఉంటుంది. మా మరదలు కూడా బాగా చేస్తుంది రెసిపీలు. చేపల కర్రీ అయితే తను బాగా వండుతుంది. అంటే ఒక్కొక్క చేతి రుచి భలే డిఫరెంట్గా ఉంటుంది కదా. తను వచ్చినప్పుడు ఒకసారి ఇక్కడ వండించమాట, చేపల ఇగురు వండింది తను, అది కూడా బాగుంటుంది కదా. ఒక్కొక్కరిలో ఒక్కొక్క టేస్ట్ వస్తుంది. తను బాగా చేస్తుంది. చికెన్ పకోడీ కూడా బాగా చేస్తుంది. ఒకసారి నేను చికెన్ పకోడీ వేసానండి, మా తమ్ముడికి ఇంకా టేస్ట్గా లేదంట. అంటే బాగుంది, తినడానికి బాగుంది, కానీ సుకన్య అయితే ఇంకా బాగా చేస్తుంది అని అనేసి అన్నాడు. అప్పుడు అనుకున్నాను అనమాట, అవునా సరే చేయించుకోవాలని. ఏది వాళ్ళేమో హైదరాబాద్ ఎప్పుడో కానీ రారు, ఇప్పుడు వచ్చింది. ప్రజెంట్ అమలాపురంలో ఉంది మేడం, ఎప్పుడు వస్తారో మరి చూడాలి. వస్తుంది. అక్కడే కదా దిగు, అక్కడ దిగి మరి రావాలి కదండి అక్కింటికి. ఇదండి
ఈ రోజు అయితే మా సొంత చేప కర్రీతో పాటు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాం కదా. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.